బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరి బీసీలకు వ్యతిరేకంగా మారుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని రాష్ట్రంలో చెబుతూ ఢిల్లీ వెళ్లగానే మాట మారుస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారాయన. 42% రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా కులగణన చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్ళగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కాగా ఉంటే ఆ కులాల ఆధారంగా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పండి. ఇప్పటికే తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్న వేళ రాజ్యాంగ సభను జరిపి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్తే